హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యశ్వపి యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను డ్రాయింగ్లో వాడే మెటీరియల్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే లాస్ట్ టైం మెటీరియల్ అయితే ఆర్డర్ పెట్టాను, స్టాండ్ అయితే. బట్ అది అయితే ప్రొడక్ట్ సరిగ్గా లేవు. సో నేనైతే వేరేదైతే ఆర్డర్ పెట్టాను. బట్ అది మళ్ళీ వీడియో పెట్టాలంటే మళ్ళీ ఎన్నిసార్లు ఈ ప్రొడక్ట్ వీడియోస్ అయితే పెడతాము, ఓపెనింగ్ అనేది అయితే పెడతామని నేనైతే పెట్టట్లేదు. సో ఈరోజు అయితే నేనైతే మెటీరియల్ చూపిస్తాను, నేను ఏదైతే వాడుతున్నవి. ఓకే గైస్, ఇదైతే నార్మల్ పెన్సిల్, మీకైతే తెలిసిందే. మనమైతే స్టార్టింగ్లో అయితే అవుట్లైన్స్ గీస్తాం కాబట్టి మనకైతే లైట్గా పడే పెన్సిల్ అయితే కావాలి. సో నేనైతే నార్మల్ పెన్సిల్ వాడుతున్నాను. నార్మల్గా అయితే మనం స్టార్టింగ్ టిప్ అయితే మినిమం మన స్టార్టింగ్ ఫింగర్ ఇంచ్ అంత తీసుకోవాలి. నేనైతే షార్ప్ చేసే మెథడ్ అయితే వేరేది ఉంది. సో నేను వేరే వీడియో అయితే స్పెషల్గా చెప్తాను. సో ఇదైతే మనం నార్మల్గా అవుట్లైన్స్కి అయితే వాడతాము. నెక్స్ట్ వచ్చేసి మనం నార్మల్గా అయితే షేడ్స్ వాడతాం కదా గైస్. షేడింగ్స్కి అయితే నేనైతే డిఫరెంట్ షేడ్స్ అయితే వాడతాను. ఇదైతే నేను స్టేషనరీలో కొన్నాను. మనకైతే దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ అయితే ఉంటాయి. మీరు చూసారు కదా గైస్, నార్మల్గా 2B, 4B, 8B, 10B ఇలా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉంటాయి. లాస్ట్ అయితే HB గైస్. సో ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ మనం వాడితే ఏంటంటే మనకైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్ షేడ్స్ అయితే ఉంటాయి, కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే నేను చెప్పాను కదా గైస్, హైలైటర్ అయితే ఆర్డర్ పెట్టామని. సో ఇదైతే అవే గైస్ 1 mm అయితే ఉంది. ఇదైతే మనకి నార్మల్గా ముందున్న టిప్ బట్టి సైజ్ అయితే ఉంటుంది గైస్. సో ఇది వచ్చి మనకి ఎంత పడింది అయితే నాకు ఐడియా లేదు, కాస్ట్ అయితే. ఇదైతే మా రిలేటివ్స్ పెట్టారని చెప్పా కదా గైస్. సో ఇదైతే మనం నార్మల్గా ఫేస్ లైట్స్ హెవీగా పడే ప్లేసెస్లో అయితే ఎక్కువ వాడతాను నేను ఇది. సో దీని తర్వాత వచ్చి చార్కోల్ పెన్సిల్స్ గైస్. ఇవైతే డ్రాయింగ్, పోర్ట్రేట్స్లో అయితే మెయిన్ రోల్ అయితే దీనివే ఉంటాయి. ఎందుకంటే ఇవైతే మనం ఎక్కువ హెయిర్స్ అయితే వాడతాం గైస్. హెయిర్ ప్లేసెస్లో ఏంటంటే డార్క్, లైట్ ఇలాంటివి అయితే ఉంటాయి. సో నేనైతే ఇవైతే స్టేషనరీలో కొన్నాను ఇవి కూడా. సో దీంట్లో అయితే మనకి సాఫ్ట్, హార్డ్, మీడియం అయితే ఉంది. నేనైతే మ్యాక్సిమం సాఫ్ట్ మీడియం అయితే వాడతా గైస్. హార్డ్ అనేది ఏంటంటే నార్మల్గా పేపర్ మనం పెట్టే ప్రెషర్ బట్టి ఉంటుంది. హెవీగా పెట్టడం వల్ల ఏంటంటే మన పేపర్ అనేది చినిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీన్ని షార్ప్ చేయాలంటే నేను నార్మల్గా అయితే బ్లేడ్ అయితే యూజ్ చేస్తా. సో ఇదైతే మనం నార్మల్గా అయితే హెయిర్కి అయితే వాడతాం గైస్. నెక్స్ట్ వచ్చేది అయితే ఏంటంటే పౌడర్ గైస్, చార్కోల్ పౌడర్. ఇదైతే నేను ఓన్గా ప్రిపేర్ చేసుకుని అయితే చార్కోల్ పౌడర్ ఆర్డర్ అయితే పెట్టలేదు. దీనిదైతే టెక్స్చర్ అయితే స్మూత్గా ఉంది. నేనైతే రఫ్ శాండ్ పేపర్ అయితే వాడాను. శాండ్ పేపర్ వాడైతే చేశాను. మీకు కావాలంటే నేను మళ్ళీ చేసి చూపిస్తాను, అదైతే వేరే వీడియోలో అయితే చేసి చూపిస్తాను. సో ఇదైతే మనం నార్మల్గా షేడింగ్, బ్యాక్గ్రౌండ్ షేడింగ్ కానీ లేకపోతే స్కిన్ షేడింగ్ కానీ అయితే వాడతాను. దీని షేడ్ చేయాలన్నా మనకైతే మెటీరియల్ కావాలి గైస్. అదైతే నేనైతే టిష్యూ పేపర్ వాడతా. ఇంకోటి ఏంటంటే ఇదైతే వాడతా నేను ఇయర్ బడ్స్. సో ఇవి వాడైతే నేను ఫేస్కి కానీ హెయిర్కి కానీ అయితే షేడ్ ఇస్తూ ఉంటా. సో దీని తర్వాత వచ్చి ఏంటంటే మోనో ఎరేజర్ గైస్. ఈ మోనో ఎరేజర్ ఏంటంటే మనకి డీటెయిలింగ్ అయితే పనికొస్తుంది. అంటే మరీ హెవీ అంటే డీప్ డీటెయిలింగ్ అయితే ఇది అంత యూజ్ కాకపోవచ్చు, బట్ నార్మల్ అయితే డీటెయిలింగ్ అయితే ఇవ్వచ్చు దీంతో. మనకైతే లిడ్స్ ఉంటాయి గైస్ దీనికి. నేనైతే దీన్ని ఆల్రెడీ అయితే వాడాను. మనకైతే లిడ్స్ ఉంటాయి. నేను దీన్ని కూడా బుక్ స్టోర్లోనే కొన్నా. మ్యాక్సిమం మన మెటీరియల్స్ అనే బుక్ స్టోర్లోనే కొన్నా. ఇవైతే దాని లిడ్స్ గైస్. ఇది అరౌండ్ బుక్ స్టోర్లో అయితే 30 రూపీస్కి ఇట్లయితే నాకు దొరికింది. సో ఇది గైస్, ఇదైతే డీటెయిలింగ్ వాడతాం. ఇదే కాకుండా క్లే ఎరేజర్ గైస్. ఇది మనకైతే క్లే టైప్లో అయితే ఉంటుంది. ఇదైతే హార్డ్ అండ్ గైస్. ఓకే, ఇదైతే మన క్లే టైప్లో ఉంటుంది. 20 రూపీస్కి అయితే స్టేషనరీలో దొరికింది నాకైతే. ఇదైతే మనకి చిన్న డీటెయిలింగ్ అయితే పనికొస్తుంది గైస్. నార్మల్గా అయితే క్లే టైపు నార్మల్గా వాడిన తర్వాత బ్లాక్ అయితే అవుతుంది. బ్లాక్ అయ్యేటప్పుడు అయితే ఏం లేదు గైస్, నార్మల్గా అయితే దీన్ని స్ట్రెచ్ చేసి నార్మల్గా ఇట్లా వాడుకోవడమే. ఇదైతే స్టార్టింగ్ డ్రాయింగ్స్ వేసే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. సో నేనైతే ఇది వాడుతున్నా గైస్. ఓకే గైస్, మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం. అప్పటిదాకా సైనింగ్ ఆఫ్.
Thank you.